వేసవి కాలం రాబోతుంది. మన శరీరానికి నీటి అవసరం పెరుగుతుంది. కాబట్టి మీరు నీటిని ఎలా తాగాలో వేసవిలోనైనా చలికాలంలోనైనా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మీరు అర్థం చేసుకోండి, మీ శరీరంలో కొన్ని ప్రత్యేకమైన సెన్సర్లు ఉన్నాయి. అవి మీకు చెబుతాయి మీ శరీరంలో నీటి కొరత వస్తోందని. అవి మీ పెదవులు, మీ గొంతు. మీ పెదవులు ఎండిపోతున్నాయా, గొంతు ఎండిపోతుందా అంటే మీ శరీరంలో నీటి కొరత ఉంది. ఇప్పుడు మీరు చూడాల్సింది మీ కాళ్లలో వాపు ఉందా లేదా అనేది. మీ కాళ్లలో వాపు ఉంటే అంటే మీ శరీరంలో నీటి పరిమాణం ఎక్కువగా చేరింది. దాన్ని కిడ్నీ బయటకు పంపలేకపోతుంది. అలాంటి రోగుల్లో మనం నీటిని పొట్టలో చాలా ఎక్కువగా పోయించకూడదు. ఎందుకంటే మనం ఎంత నీరు తాగితే అంతే అది శరీరంలో చేరిపోతూ ఉంటుంది. కాబట్టి మనం నీరు తాగాల్సింది నా పెదవులు, గొంతు తడిగా ఉండేంత వరకు మాత్రమే. మనం ఏమి చేస్తామంటే ఒకసారి అరకప్పు అంటే సుమారు 50 ml నీరు మాత్రమే తాగుతాం. ఇప్పుడు 50 ml అంటే చాలా తక్కువ కదా. అయితే మళ్ళీ 50 ml తాగాలంటే కనీసం 10 నుంచి 15 నిమిషాలు లేదా 20 నిమిషాల గ్యాప్ ఇవ్వాలి. 20 నిమిషాల తర్వాత మీరు మళ్ళీ 50 ml తాగవచ్చు. మీకు దాహం అనిపిస్తే